పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. నేను గత 25 సంవత్సరాల నుంచి చల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడిగా ఆయన అడుగుజాడల్లో మొదటి నుంచి కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిందే విధంగా నేను ముందుకు నడుస్తూ అన్నాన్ని బిల్లు అన్నాడు. కొత్తల్లోనే నేను ఆయనతో నడిచే కొత్తలోనే నీకు అన్నగా నీకు శ్రేయభిలాషి చెప్తున్నా, నన్ను వదిలేయి, నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను, నీ రాజకీయం చేసుకో, నీకు ఉండే టీం మంచి టీం ఉంది, నీకేం టీం లేదని కూడా నేను అన్నాను. నేను ఒక్కడనే ఒకవేళ ఏదన్నా చేసిన నా ఒక్కడి వల్ల ఏది కూడా ఏం లేదు, మండలంలో అందరూ కావాలా, నీకు అట్ట ఇప్పుడు 10-12 మంది మంచి నాయకత్వం ఉంది, వాళ్ళు పెట్టుకొని బ్రహ్మాండంగా రేపు ఎలక్షన్ చేసుకో, నేనేం చేసుకోవద్దు అన్నాను, చెందుకోవద్దు అన్నాళ్ళ. ఇటువంటి అన్నీ ఈ కేసులు, ఈ బీభత్సాలు, ఈ అరెస్టులు ఇవన్నీ మానుకో. పెద్ద కుటుంబం, జిల్లాలో 3 కుటుంబాలు, నల్లపరెడ్డోళ్ళు, ఆనవాళ్ళు, నేదురుమల్లు, ఆ కుటుంబాలకు ఉన్న పేరు ప్రతిష్ట వాణియుద్ధన దయచేసి చెప్తున్నా. ఈరోజు కూడా నేను దేశించట్లా, నేను జైల్లో ఉన్నా కూడా నేనైతే మిమ్మల్ని దేశించట్లా. కాకపోతే నా బాధ ఏంటంటే నా భార్య బిడ్డలకు పడ్డ బాధ ఒక్కదానికి నేను ఈరోజు కూడా బాధపడుతున్నా. ఆ బాధ నీకు తెప్పించుకోబాకండి. అంటే పైన ఒక దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను పెడితే నీకు తగలుతుంది. ఖచ్చితంగా నేను ఇంకోని ఇబ్బంది పెట్టినా అది నాకు తగలుతుంది. నన్ను బాధ పెడితే నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అది నీకు గట్టెక్కే పనే లేదు. బూడిదలో పోసిన పనీరే నీకు లాస్ట్. కాబట్టి దయచేసి చెప్తున్నా, దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి నన్ను ప్రెస్ మీట్ పెట్టనివ్వండి, బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది. నాకు సహకరించినటువంటి పత్రికా విలేకరులు 5-6 రోజులు కూడా చాలామంది పత్రికా విలేకరులు అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు, అందరూ చేశారు. నేను అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. దయచేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన దానికి వచ్చిన దానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 1997 నుంచి 2022 వరకు కూడా ఆయనతోనే నడిచాను. 22 మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్తో నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్పాను, అన్న నన్ను వద్దనుకుంటే నేను మండలంలో ఇంకెవరన్నా మీరు పెట్టిన పనితో పెట్టుకుంటే నేను తప్పుకుంటానని చెప్పి గర్వంగా పోయి కూడా నేను చెప్పించాను. 2004 నుంచి 2019 దాకా ప్రతిపక్షంలో ఉంటే మండలంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏమి జరిగినా, ఏ రోజు కూడా ఈ 15 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఏదో ఇస్తాడు, నేనేదో పెట్టాలని ఆలోచనతో నేను ఎప్పుడు కూడా చేయలేదు. 15 సంవత్సరాలు కూడా నేను ఆయన ఆశించకుండానే ఏదో ఆయనతోనే నేను ఇంకొకటి కూడా నాలో జీవితాంతం ఒక నాయకుడి కిందే కార్యకర్తగా ఉండి నడుచుకోవాలన్న ఆలోచనతో 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్ బై ఎలక్షన్ వచ్చిన రోజు కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి పిలిపించి పార్టీలోకి రా అని చెప్పి నన్ను ఎంత ప్రెజర్ చేసినా కూడా నేను వివేకానంద రెడ్డి గారికి ఒకటే చెప్పాను, అలా నేను మొదటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నమ్ముకున్నాను, ఆయనతోనే నేను నడవాలి, నేనైతే పార్టీ మారినా అని గట్టిగా చెప్పాను. తర్వాత 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓవేర్ బ్యాంక్లో కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ రోజు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓపెనింగ్కి నేను పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలిస్తే ముందు రోజు దాకా వస్తాను, అన్నీ రెడీ చేసుకోమని, రేపు ఓపెనింగ్ అనగా ఈరోజు ఉదయం ఫోన్ చేసి నువ్వు పార్టీలో చేస్తే నేను ఓపెనింగ్స్కి వస్తాను, లేకపోతే రాను అని చెప్పి అల్టిమేట్ జారీ చేస్తే నేను ఆ రోజే చెప్పాను, మీరు ఓపెనింగ్స్కి రాకపోయినా పర్లా, నేనైతే పార్టీలోకి రాను, నేనైతే పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి గట్టిగా చెప్పి ఆ రోజు ఓపెనింగ్స్ కూడా నేను ఆపుకున్నాను. అరెస్ట్ చేశాను. పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి బయట వస్తుంటే అరెస్ట్ చేశాను. కనీసం నన్ను అరెస్ట్ చేస్తే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ ఎవ్వరూ కూడా దీని మీద కనీస స్పందన కూడా లేదని నాకు తీవ్రమైన
బాధ ఆవేదన. నేనేం చేశాను? పార్టీకి కష్టపడలేదు, పార్టీకి నేను ఏమైనా సేవ చేయలేదు. కనీసం ఈ విధంగా జరిగింది, ఇది నీకు అన్యాయం జరిగిందని ఒక్క నాయకుడు కూడా బయట వచ్చి మాట్లాడలేదు. అంటే ఎమ్మెల్యే నీ ఇంత ఆ విధంగా తయారు చేసి మాట్లాడితే నీ ఇంత ఒకడికి నాంది పలికినటువంటి ఎమ్మెల్యే నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని